టు మూవీ నేను మహాలక్ష్మి. ఈ రోజు మనం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఉన్నాము. కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస మహోత్సవాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. మరి భక్తులు కూడా ఎక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలి వస్తున్నారు భక్తులు కూడా. మరి ఆ విశేషాలన్నీ మీకు చెప్తాను. అలాగే అసలు ఈ మార్గశిర మాసం యొక్క విశిష్టతలు ఏంటో ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మవారిని ఎంతమంది దర్శించుకుంటున్నారు రోజుకి? అంటే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది ఈ మార్గశిర మాసం. ఈ మార్గశిర మాసం లక్షవారం మరీ ఎక్కువగా ఉంటారండి జనాలు. లక్షవారం శుక్రవారం బాగా ఎక్కువ. తల్లికి లక్షవారం అంటే మహా ఇష్టమైన రోజు కనుక ఇంచుమించు 10,000 జనాలకు ఎక్కువే దర్శనం చేసుకుంటారు. తల్లికి మన చేతితోటి పసుపు కుంకుమ పాలు అన్నీ వేసుకోవచ్చండి. ఆ తల్లికి ఇక్కడ అనుగ్రహం నిజంగా నమ్మినోళ్ళకి తల్లి అనుగ్రహం ఉందండి. నేను ఇంచుమించు 2 సంవత్సరాల దగ్గర నుంచి సేవ చేస్తున్నాను అన్న. ఆ అన్నదానం దగ్గర చేస్తాను, పులిహోర దగ్గర చేస్తాను. ఇవాళ ఇక్కడ వేసారు, ఇక్కడ ఉన్నాను. ఈ మార్గశిర మాసంలో ఎన్ని ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు? రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి? సర్వాలంకారయుక్తాం సతతమలయతాం భక్తనమ్రాం భవానీ శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలశరణుతాం సర్వసంప్రదాత్రే శ్రీ కనక మహాలక్ష్మీ దేవ్యే నమః. ఈ యొక్క మన ఉత్తరాంధ్రకి కల్పవల్లైనటువంటి మన కనక మహాలక్ష్మి అమ్మవారికి ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం కూడా రోజనామ సంవత్సరం మార్గశీర్ష మాసం అత్యంత వైభవోపేతంగా అమ్మవారి యొక్క సంబరాలు జరుగుతున్నది. అలాగే ఈ యొక్క విశేషమైనటువంటి పుణ్యకాలాల్లో ప్రతినిత్యం కూడా తెల్లవారుజామున 5 గంటలకి పంచామృత అభిషేకం, అనంతరం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజ, నీరాజన మంత్రపుష్పములు, అలాగే పూజలో పాల్గొనేటువంటి భక్తులకి ఉభయదాతలకి మహదాశీర్వచనం మొదలైన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం భక్తులందరూ కూడా తండాలుగా వచ్చి స్వయం పూజా క్షేత్రం కావున ఎవరికి వాళ్ళు కొబ్బరికాయ పెట్టుకుంటారు, పాలు పెరుగు అన్ని పంచామృతాలు కూడా అభిషేకం చేసుకుంటూ ఉంటారు. ఉదయం 9 గంటలకి శ్రీచక్ర అభిషేకం, అలాగే మహాలక్ష్మి హోమం, పూర్ణాహుతి, దుర్గా సప్తశతి పారాయణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం ప్రతినిత్యం కూడా 11:30 విశేషమైనటువంటి మేళతాళాలతోటి పంచామృత అభిషేకం చేసుకుంటాం. పంచామృత అభిషేకం అనంతరం అష్టోత్తర శతనామ కుంకుమ పూజ, మహానైవేద్యం, హారతి, మంత్రపుష్పం, మహదాశీర్వచనం ఈ మధ్యాహ్నం కార్యక్రమం ఇలా జరుగుతుంది. మరియు సాయంత్రం సంధ్యా సమయంలో ప్రతినిత్యం కూడా 6 గంటలకి అమ్మవారి కనక మహాలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామార్చన, అలాగే నివేదన, హారతి, మంత్రపుష్పం, మహదాశీర్వచనం ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరియు ప్రతినిత్యం కూడా ఋగ్వేదము, కృష్ణయజుర్వేదము, సామవేదము, అథర్వవేదము ఇలా 4 వేదాల్లో కూడా వాళ్ళ వేదపారాయణ కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే కనక మహాలక్ష్మి అమ్మవారికి మార్గశీర్ష మాసంలో మనందరం కూడా అనుకునేటువంటిది గురువారం. లక్ష్మీవారం అంటే అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు. కావున బుధవారం రాత్రి 12 గంటలకి
మేళతాళాలతో బాజా భజంత్రీలతో వేద పారాయణతో కనక మహాలక్ష్మి వారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేకం చేస్తారు. పంచామృతాభిషేకానంతరం కనక మహాలక్ష్మి అమ్మవారికి స్వర్ణ కవచ ధారణ చేస్తారు. స్వర్ణ కవచ ధారణ అనంతరం విశేషమైనటువంటి కనక మహాలక్ష్మి అమ్మవారి సహస్రనామార్చన జరుగుతుంది. నివేదన, హారతి, మంత్రపుష్పంతో ఆ యొక్క బుధవారం రాత్రి ప్రతి మార్గశిర మాసంలో బుధవారం రాత్రి, తెల్లారితే గురువారం అనగా ఈ కార్యక్రమం జరుగుతుంది. రేపు వచ్చేటువంటి లక్ష్మీవారం మనందరికీ తెలుసున్నదే. ఆఖర లక్ష్మీవారం అంటే కనక మహాలక్ష్మి అమ్మవారి ప్రీతిగా మహావైభవపేతంగా సహస్ర ఘటాభిషేకం కార్యక్రమం జరుగుతుంది. ఆ యొక్క సహస్ర ఘటాభిషేకం అనేటువంటిది మహావిశేషంగా ఆ రోజు మధ్యాహ్నం మనం కనక మహాలక్ష్మి అమ్మవారికి సహస్ర ఘటం అంటే సహస్ర అంటే 1000, ఘటం అంటే చెంబుడితోటి ఆ యొక్క ఆయా దేవతలను మనం అందరం కూడా ఆవాహన చేసుకుంటాం. ఆ ఆవాహన చేసుకుని అభిమంత్రించినటువంటి తీర్థంతో అంటే ఆ యొక్క జలంతో కనక మహాలక్ష్మి అమ్మవారికి విశేషముగా వేదంలో చెప్పబడేటువంటి కొన్ని విశేషమైనటువంటి అనువాకాలు, అలాగే వేదపారాయణతోటి అర్చన అభిషేకం చేసుకుని సహస్రనామార్చన కూడా ఆ రోజు కూడా విశేషంగా జరుగుతుంది. అమ్మవారికి ఒక చేయి లేకపోవడానికి కారణం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ ఆలయం వద్ద ఉన్నటువంటి బావిలో ఉద్భవించారండి. ఆ యొక్క బావిలో ఉద్భవించి బావిలోంచి తీసేటప్పటికే అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారు ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో ఆ అవతారంతో పైకి వచ్చారు. బావిలోంచి ఉద్భవించడం అలాగే ఉద్భవించారు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ యొక్క ఆలయానికి పైన తప్పు ఉండదండి. పంచభూతాలు కూడా ఎల్లవేళలా సేవిస్తూ ఉంటాయి. ఇంకొక విశేషం ఏంటంటే అమ్మవారి స్వయం పూజా క్షేత్రం. ఎవరైనా రావచ్చు, కనక మహాలక్ష్మి వారు ముట్టుకుని చాలా వారి యొక్క కోరికలు చెప్పుకుని వారి యొక్క మొక్కులు తీర్చుకుని వెళుతూ ఉంటారు. అమ్మవారు ఈ బావిలోనే ఉద్భవించారని మనకి కథలు చెప్తూ ఉంటాయి. ఈ బావి నుండి అమ్మవారిని తీసి ఆమె ఎదురుగా అక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగిందని చెప్పి మనకి ఇక్కడ వారు చెప్తూ ఉంటారు. అయితే అమ్మవారి హుండీ డబ్బులను లెక్కించడం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు, ఇక్కడ మనం అమ్మవారి హుండీల్లోని నగదు మొత్తాన్ని ఈరోజు బయటకు తీసుకొచ్చి ఇక్కడ లెక్కిస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ అమ్మవారికి ఏవైతే మొక్కి చీరలు, జాకెట్లు సమర్పించుకుంటారో అవన్నీ కూడా ఇవి మళ్ళీ తర్వాత వేలం వేస్తూ ఉంటారు. మరి ఇక్కడ చూసుకోవచ్చు, ఈ చీరలు అన్నింటినీ నీట్గా మగ్గబెట్టి ఇక్కడ అవన్నీ మూట కట్టి మళ్ళీ వాటిని వేలం వేసే పద్ధతిలో కూడా ఇక్కడ చూసుకోవచ్చు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు చూశారు కదా అండి. అమ్మవారు ఏంటంటే ఇక్కడ ఉత్తరాంధ్ర కల్పవల్లిగా ఆవిడ వెలుగుతూ వస్తున్నారు. ఈ నెల అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా నిలుస్తోంది. ఈ నెలలో 2వ తారీఖు నుంచి ఈ నెల 30 వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతుంటాయి. అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ విశేషంగా భక్తులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇవ్వండి అమ్మవారి విశేషాలు. ఇలాంటి మంచి విశేషాలతో మేము ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూ ఉండండి మూవీ ఫన్.